నమస్కారము నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ సర్దార్ పాపన్న సేనకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ గీతా సెల్ నుంచి ఓబీసీ మోర్చా నుంచి స్టేట్ గీతా సెల్ కన్వీనర్గా ఉండండి। మరి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యొక్క నందనవన అనే గ్రామములో 25 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రభుత్వం గుర్తించి 5 ఎకరాల స్థలం కొని ఒక ఇండస్ట్రీ స్థాపించింది। అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని బడ్జెట్ కేటాయించింది, మళ్ళీ కొన్ని రోజులు నడిపించినాక 2 సంవత్సరాలు బడ్జెట్ కేటాయించాక మూసేసింది। మరి 25 సంవత్సరాలు అవుతున్నది। ఈ ఇండస్ట్రీ ఏదైతే గీతా కార్మికుల పారిశ్రామిక కేంద్రంగా ఉన్నదో, శిక్షణ కేంద్రంగా ఉన్నదో, దీన్ని వెంటనే పునర్వైభవం తీసుకురావాలి, దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము। తెలంగాణ గవర్నమెంట్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి। మన గౌడ కమ్యూనిటీ దాదాపు 65 లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు। మరి వీళ్ళకి ఎంతో మంది యువకులు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు। ఇలాంటి శిక్షణ కేంద్రంలో చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, నీరు ఎట్లా తయారు చేయాలి, తాటి బుట్టలు ఎట్లా తయారు చేయాలని కేంద్రం ఒకటి స్థాపన జరిగింది ఆల్రెడీ। దీనికి నిధులు సేకరించి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది। దీనివల్ల ఎంతో ఇంపార్టెన్స్ దొరుకుతుంది, గౌడ కమ్యూనిటీ గీతా కార్మికుల స్పెషల్గా దొరుకుతుంది। హైదరాబాద్లో నీరా స్టాల్ పెడతా అంటున్నారు, మేము స్వాగతిస్తున్నాం। ఇక్కడి నుంచి నీరా తయారు చేసి హైదరాబాద్కు పంపించాలని కూడా మేము చెప్తున్నాము। భువనగిరి కేంద్రంలో యాదాద్రి జిల్లాలో ప్రజలని ఓటు బ్యాంక్గా తీసుకోవద్దు। గీతా కార్మికుల ఓట్ల గురించి మీరు అడుగుతున్నారు, వీళ్ళకి ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మీరు ఓట్ల గురించి అడగండి, లేదంటే ప్రజలు మీద తిప్పి కొడతారు రాబోయే ఎలక్షన్లను కూడా మేము తెలియజేస్తాము। జై పాపన్న, జై గీతా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి। అందరూ కూర్చోండి సార్, విజువల్ తీసుకోండి।